నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. ఈ రోజు మనము తెలుగు సినీ అండ్ టీవీ యూనియన్ చెలో కార్మికుల ఐక్య వేదిక దగ్గర ఉన్నాము. అంటే వీళ్ళు 15 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు 30% వేతనాలు పెంచాలని చెప్పి. ఇప్పటికే చిరంజీవి గారు, నిర్మాతలు చాలా పెద్ద ఎత్తున ఈ సమ్మెను విఫలం చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అడిగి తెలుసుకుందాం అన్న వాళ్ళతోటి, మళ్ళీ ఇది విఫలం అవుతాయా సఫలం అవుతాయా అన్నది. అన్న నమస్తే. నమస్తే అండి. అన్న 30% వేతనాలు పెంచాలని చెప్పి 15 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. మళ్ళీ మిడిల్ క్లాస్ పీపుల్ చాలా మంది దీంట్లో కష్టపడుతున్నారు కదా, మళ్ళీ మీ ఈఎంఐలు ఎలా కట్టుకోగలుగుతారు, ఈ రెంట్ ఎలా కట్టుకోగలుగుతారు? సినీ ప్రొడ్యూసర్లకి, మా సినీ కార్మికులకి అందరికీ ధన్యవాదాలండి. నేను లైట్ మ్యాన్ అండి. 1989లో వచ్చాను. 37 సంవత్సరాల అనుభవం ఉంది నాకు. నేను 37 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను అండి. ఫస్ట్ నాకు 40 రూపాయలండి బేట. ఈరోజు 1400కు ఎదిగాను. అది మీ దయవల్లే, ప్రొడ్యూసర్ల దయవల్లే ఎదిగాను కాబట్టి. అందుకని మాకు 30% వేతనాలు పెంచాలని మేము అడుగుతున్నాం. ఎందుకు పెంచాలని చెబుతానేనండి. 91లో మాకు 10% పెంచి 25% పెంచారండి 91లో. 92 నుంచి 95 వరకు 50% పెంచారండి. 95 నుంచి 90 వరకు 50% పెంచడం జరిగింది. మళ్ళీ అలాగా పెంచుకుంటూ వచ్చారు 50%. కానీ 2004లో మాత్రం 30% పెంచడం జరిగిందండి. అలాగ అనాధికారంగా వస్తుందండి ఆచారం. ఇప్పుడు మేమంటే 3 సంవత్సరాలు అగ్రిమెంట్ అయిపోయిందండి. అగ్రిమెంట్ అయిపోయింది కాబట్టి మేము 30% పెంచాలని అడిగాం. అంటే సంవత్సరానికి 10%. చాలా మందికి అర్థం కావట్లా. లేదంటే 30% పెంచమన్నారు, 30% పెంచమన్నారు. అది కాదండి, ప్రతి సంవత్సరానికి 10% కాడికి 30% పెంచమన్నాం. 3 సంవత్సరాలకి 30% పెంచాలని మా కోరిక అండి. మీకు తెలుసు ప్రతి సంవత్సరం 10% పెంచాలని. కానీ మేము అడిగేది అదే, మీకు న్యాయం అని కోరికండి. ఒకప్పుడు 30%, 50% కూడా పెంచారు. కానీ ఇంకోటి అండి, ప్రొడ్యూసర్లు చిన్న లోపం ఉందండి ప్రొడ్యూసర్ది. మాకు జూన్ 30కి అయిపోయిందండి అగ్రిమెంటు. జూన్ 30 వరకు ఎందుకు ఉండాలండి అగ్రిమెంట్ అయిపోయే వరకు ప్రొడ్యూసర్లు అందరూ? అదే మార్చిలోగానో ఏప్రిల్లోనో వచ్చేసి మెయిల్ వచ్చి మా ఫెడరేషన్ నాయకులు ఉంటారు పెద్దలు, వాళ్ళతో చర్చలు జరపవచ్చు. మా 24 యూనియన్లు ఉంటారు లీడర్లు, వాళ్ళతో చర్చలు జరపవచ్చు. కానీ అగ్రిమెంట్ అయిపోయింది. అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత మీరు అడుగుతున్నారండి, అది న్యాయం కాదండి. బాగా దయచేసుకోండి. ఎక్కడైనా సరే మనం ట్రైన్ ఎక్కాలంటే ట్రైన్ వెళ్ళక ముందు ఎక్కాలి. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు? ప్లాట్ఫామ్ మీద ఉండాల్సింది. అది కూడా మీరు ఏం చేస్తున్నారు ప్రొడ్యూసర్లు? అదే అప్పుడైతే ఇప్పుడు షూటింగ్లు జరిగాయి, సినిమా షూటింగ్లు కూడా ఆగాయి కాదు. కానీ మీరు ఏంటంటే లేట్ అయిపోయారండి. లేట్ అయిపోవటం వల్ల మీరు సెకండ్ సండే బ్యాట్ అయ్యమంటున్నారు, మళ్ళీ 30% పెంచమంటున్నారు, మళ్ళీ 9 to 9 కాల్ షీట్ అన్నారు. ఇవన్నీ లేదండి. నేను బాగా చూస్తున్నాను. 37 సంవత్సరాల అనుభవం ఉంది నాకు. నేను ఎంతో మంది కార్మికులతో పనిచేశాను, ఆ హీరోయిన్తో పనిచేసాను. ఇది చూడండి, మీరు బాగా అర్థం చేసుకోండి. 95లో మాకు ఒక డైరీ ఇచ్చారండి. ఈ డైరీలో చిరంజీవి గారి ఫోన్లు, ఆర్టిస్టుల ఫోన్లు అందరూ ఉన్నాయి. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్లు. ఇప్పుడు ఇవ్వగలరా మీరు? ఒక హీరో కానీ వస్తుందంటే 4 బౌన్సర్లు ఉంటారు, పక్కకి తప్పుకోండి అంటారు. ఇది మాకు పర్ఫెక్ట్గా ఇచ్చారండి. అప్పుడు ఏంటంటే పబ్లిక్గా మనకి నిర్మాతలు కానీ హీరోలు కానీ మా పక్కనే కూర్చొని పనిచేసి వాళ్ళు మమ్మల్ని అందరినీ గౌరవించాలి. మేము చిన్నవాళ్ళం అండి. మేము ఎలాంటి వాళ్ళం? మేము లైట్ మ్యాన్ అనేవాడిని. పొద్దున్నే 4 గంటలకు లేస్తామండి. 5 గంటలకి కాలకుర్చాలు తీసుకొని 6 గంటలకు ఆఫీస్కి వెళ్తాం. 6 గంటలకు ఆఫీస్కి వెళ్ళినాక 7 గంటలకు లొకేషన్కి వెళ్తాం. 7 గంటలకు సినీ షూటింగ్ స్టార్ట్ చేస్తానండి. చాలా టెన్షన్ ఉండిద్దండి వర్క్ మాకు. మీకు తెలియదు, లైటింగ్ టపటా ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది. పెద్ద పెద్ద లైట్లు ఉంటాయి. ఒక్కోసారి అయితే కొండల మీదకి వెళ్తాం. మేము లైట్లు అన్ని ఎక్కించుకుంటాము. మళ్ళీ కొండల మీదకి వెళ్ళాలి, తాళ్ళు వేసుకొని ఎక్కాలి. ప్లాట్ఫామ్ ఉంటాయి స్టూడియోలో, ప్లాట్ఫామ్ మీద ఎక్కాలి. అలాగే 6 గంటలకి షూటింగ్ ప్యాకప్ అయితే ఎక్విప్మెంట్ ఎక్కించుకోవడానికి 1 గంట అవుతుంది, మాకు 7 అవుతుంది. మళ్ళీ ఇంటికి వచ్చేలోపు 8 అవుతుందండి, ఆఫీస్కి వచ్చేలోపు తర్వాత 9. అంటే మేము 16 hours కష్టపడుతున్నాం అండి. ఇప్పుడు మీరు 99 అంటున్నారు. 99 అంటే ఇంకా 2 hours ఎక్స్ట్రా, 18 hours. అంటే గంటకి మాకు 100 రూపాయలు అండి. ఏ కార్మికుడు 100 రూపాయలు ఇస్తున్నారు చూపించండి. ఏ కార్మికుడైనా సరే 100 నుంచి 1000 రూపాయలు సంపాదిస్తాడు. మీరు ఏ కార్మికుడినైనా విచారించండి. గంటకి మాకే చాలా తక్కువ అండి. ప్రొడక్షన్ యూనియన్ కావచ్చు, జూనియర్ ఆర్టిస్ట్ కావచ్చు, కార్పెంటర్ కావచ్చు, లైట్ మ్యాన్ కావచ్చు, అందరికి చాలా వేతనాలు తక్కువ అండి. నేను అడుగుతున్నాను, 50% చేసినా తప్పులేదు మీరు, కానీ 30%కే మీరు పెంచమంటున్నారండి. దయచేసి పెంచండి. మేము అడిగేది 10%కి అడిగే, ఈసారికి పెంచేయండి. కావాలంటే నెక్స్ట్ 3 సంవత్సరాల తర్వాత ముందుగానే 10% అగ్రిమెంట్ రాసుకోండి, మీకు బాగుంటుంది. ఒకప్పుడు ప్రొడ్యూసర్లు అనేవాళ్ళు లొకేషన్కి వచ్చి కూర్చునేవాళ్ళండి. కేసీ రామారావు గారు తమ్ముడు బెనర్జీ గారు చూసుకునేవాళ్ళు, మోహన్ బాబు గారు తమ్ముడు కృష్ణ గారు చూసుకునేవాళ్ళు, దేవీ ఫిలిం ప్రొడక్షన్ దేవా ప్రసాద్ గారి తమ్ముడు బాబ్జీ గారు చూసుకునేవాళ్ళు. ఇలాగా తమ్ముళ్ళు
కానీ ఎవరైనా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు ఉండేవాడు. చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు చూసుకునేవాళ్ళు, మళ్ళీ నాగరాజు గారు ఉండేవాళ్ళు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు, బాబన్ ఉండేవాళ్ళు ఆయన క్యాషియర్ గా, అన్నీ చూసుకునేవాళ్ళు. ఏ రోజు ఆ రోజు వేతనాలు ఇచ్చేవాళ్ళండి. మాకు ఇవ్వటం వల్ల ఏమైందంటే, మాకు ఒక రోజు వేతనం ఇచ్చారా, ఈ రోజు లిస్ట్ మనకి ఎంత వచ్చింది, ఎంత ఖర్చు అయిందని ప్రొడ్యూసర్లకి ఏ రోజు లిస్ట్ ఆ రోజు వెళ్ళేది. రెండో రోజు పెరిగింది అనుకోండి తగ్గించుకునేవాళ్ళు. ఒక రోజు 50 మందితో షూటింగ్ చేసాం మేము. అప్పుడు సూపర్ డూపర్ హిట్ అవ్వలేదా, గరానా మొగుడు అవ్వలేదా, చంటి అవ్వలేదా, బ్రహ్మ అవ్వలేదా, అల్లరి మొగుడు, ఎన్నో సినిమాలు, ముద్దుల పీరియడ్ అన్నిటికీ పనిచేసా, అన్ని సూపర్ డూపర్ హిట్లే. ఇప్పుడు ఎందుకండి మీరు 200 రోజులు 100 రోజులు చేస్తారు, అది మీ ఇష్టం, మేము కాదంటలా. 180 మంది 200 మంది అంటున్నారు, కానీ టెక్నీషియన్స్ కొద్దిగా తగ్గించుకోవచ్చు, కానీ ప్రొడ్యూసర్ వరకు వెళ్ళదండి. అది మీరు కలగజేసుకోండి. ఈ రోజు ఎంతమంది వస్తున్నారు, నాన్ మెంబర్లు వస్తున్నారా, మెంబర్ వస్తున్నారా? మెంబర్ అయితేనే మీరు కార్డు మెంబర్కే డబ్బులు ఇవ్వండి, నాన్ మెంబర్కి డబ్బులు ఇవ్వద్దు. యూనియన్ కంప్లైంట్ అండి, యూనియన్ వాళ్ళు చూసుకుంటారు, నాయకులు ఉంటారు, యూనియన్ పెద్దవాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. దయ ఉంచి మీకు అక్కడే మీకు పెరుగుతుంది. మీరు ప్రొడ్యూసర్గా ఉండి మీ నమ్మకమైన వ్యక్తిని పెట్టుకోండి, మీకు న్యాయం జరుగుతుంది. 99 కాల్ షీటు ఒకప్పుడు చేసామండి, చెప్పట్లా, వీళ్ళందరికీ తెలియదు. 99 కాల్ షీటు రాఘేంద్రరావు గారు, దాసనారాయణ గారు, ఈ సత్యన టైంలో ఏంది డబల్ వేట ఇచ్చేవాళ్ళు మాకు. ఉదయం 8:30కి 9కి షూటింగ్ స్టార్ట్ అయితే మళ్ళీ కరెక్ట్గా 9 కల్లా షార్ప్గా ప్యాకప్ అయ్యేది. డబల్ కాల్ షీట్ ఇచ్చేవాళ్ళు. సండే అయితే డబల్ కాల్ షీట్లు, 3 కాల్ షీట్లు కూడా ఇచ్చేవాళ్ళు మాకు. 4 కాల్ షీట్లు కూడా పనిచేసామండి. ఇప్పుడు సండే మాకు డబల్ కాల్ షీట్ కావాల్సిందే. ఇది ఇప్పుడు అనాధికారిగా వచ్చిన ఆచారం. 75 సంవత్సరాలు అవుతుంది మనకు స్వాతంత్రం వచ్చి. 85 సంవత్సరాల క్రితం ఉంది ఈ ఆదివారం గురించి, ఎవరికి తెలియదు. ఎవరైనా ఇంటర్వ్యూ తీసుకోండి ఈ ఆదివారం గురించి, ఎవరైనా ధైర్యం ఉండాలి. నేను చెబుతాను, ఇది బ్రిటిష్ కాలం నాటి ఆదివారం, ఇది మన ఆదివారం కాదు. లేబర్ హాలిడేస్ మొత్తం 90 అండి, మాకు ఇచ్చేది మొత్తం 60, కానీ లేబర్ హాలిడేస్ 30 కట్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా నష్టపోతున్నాం. మాకు లైట్ మ్యాన్ అనేవాడికి చాలా నష్టపోయామండి. ఇప్పటికే సన్ రైజ్ కాల్ షీట్ తీసేశారు, డబల్ కాల్ షీట్, హాఫ్ కాల్ షీట్ పెట్టారు, డబల్ కాల్ షీట్ది. మళ్ళీ డైలీ వేతనం ఇవ్వట్లేదు. అందుకని దయచేసి ప్రొడ్యూసర్లు మాకు దేవుళ్ళు అండి, డైలీ వేతనాలు ఇవ్వండి. మేము 99 కాల్ షీట్ వద్దు, ఇప్పుడు ఏ కాల్ షీట్ ఉందో ఆ కాల్ షీట్ పెట్టండి. 99 కాల్ పనిచేస్తాం, కానీ డబల్ కాల్ షీట్ ఇవ్వండి. సండే మాత్రం డబల్ కాల్ షీట్ కావాలండి. దయచేసి దయచేసి మేము కోరిన కోరికలు నెరవేర్చి, మీరే దేవుళ్ళు కాబట్టి మిమ్మల్ని అందరి తరపున నేను కోరుకున్నా, 24 నెలల తరపున, మళ్ళీ సినీ కార్మికులు అందరి తరపున కోరుకుంటున్నానండి. దయచేసి ఒక్కసారికి 30% పెంచి, ఏ కండిషన్లు ఉన్నాయో ఆ కండిషన్లన్నీ ఒప్పుకొని, కావాలంటే 3 సంవత్సరాల తర్వాత అగ్రిమెంట్ ఏం చేయాలో ముందుగానే రాసుకోవాల్సిందా మీ అందరు కోరుచున్నాను. ఒక్క ప్రొడ్యూసర్ మీకు తెలిసిన పెట్టుకోండి, లేదా నాకేం డబ్బులు ఇవ్వద్దండి, సినిమా అయ్యే వరకు ఉంటాను, నాకు తెలుసు ఏ లొకేషన్లో ఏ పని చేయాలి, ఎంతమంది మెంబర్లు ఉండాలో పెట్టుకోండి, నాకు సినిమా అయిన తర్వాతే డబ్బులు ఇవ్వండి, నేను మీ అందరికి పని చేసి పెడతాను ఉచితంగా. నీకు ఏ రోజు వేట ఆ రోజు ఇస్తే మీకు ఏ రోజు ఆ రోజు లెక్క పచ్చిపోతాను. దయచేసి మీరు నమ్మకమైన వ్యక్తిని పెట్టుకోండి, మీరు ఖర్చును తగ్గించుకోండి, మా కోరికలు నెరవేర్చండి. ప్రొడ్యూసర్లు అందరూ కోరిన. జై హింద్, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. థ్యాంక్ యూ.